హలో అండి, నమస్తే. ఈ సొరకాయ పులుసు నేను చెప్పినట్లుగా తయారు చేశారంటే అస్సలు డైట్ చేసేవాళ్ళు కూడా తినేస్తారండి. గిన్నెలు కూడా కడగక్కర్లేదు. అంత క్లీన్ చేసేస్తారు. అంత బావుంటదండి. సరే వీడియోలోకి వెళ్ళిపోదాం. సొరకాయ, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఉల్లిపాయను కూడా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం సాల్ట్, కరివేపాకుని యాడ్ చేసుకొని పసుపు చిటికెడుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి బాగా. కొంచెం చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగానే కట్ చేసుకున్న టమాటా పీసెస్, అలాగే సొరకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక 2 స్పూన్లు బియ్యపు పిండి అండి. బియ్యపు పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదేనండి సొరకాయ పులుసుకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చిక్కదనం వస్తుంది. ఒకసారి టేస్ట్ తగ్గట్టుగా కొంచెం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నారంటే అసలు అమృతంలాగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సొరకాయ పులుసు నచ్చిన వాళ్ళు కూడా తినేస్తారు. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.